నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. నిన్న రాత్రి ఇది నాగపట్నానికి 320 కిలోమీటర్ల ఆగ్నేయంగా, చెన్నైకి 500 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఇవాళ ఉదయానికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ప్రస్తుతం ఏదైతే ఈ తీవ్ర వాయుగుండం ఉందో అది మరి కాసేపట్లో తుఫాన్ గా మారేటువంటి అవకాశం ఉంది. ఇది సముద్రంలో దీని గమనం చూసుకుంటే నెమ్మదిగా కదులుతుంది. గంటకి 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతోనే కదులుతుంది కాబట్టి ఇది ఎక్కువగా రెయిన్ యాక్టివిటీ అనేది ఎక్కువగా పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇది ఈ రోజు తుఫాన్ గా మారిన తర్వాత సముద్రంలోనే మళ్ళీ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వలన ఆల్రెడీ ఇప్పటికే చెన్నై పరిసర ప్రాంతాల్లో, ఏదైతే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. తుఫాన్ గా మారితే పెంగన్ గా పేరు మార్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పూర్తిగా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్రం అలర్ట్ చేయడం జరిగింది.